విద్యార్థులను రవాణా చేస్తున్న బస్సులపై అధికారుల చర్యలు ఏవి అంటే చర్యలు ఎందుకు ఉంటాయి? ఏమైనా పానాలు పోయి యాక్సిడెంట్ అయ్యి బస్సు ఫిట్నెస్ సరిగ్గా లేక ఏమైనా అయినాక అప్పుడు వస్తారు. ఇక మొత్తం ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ రుద్దుకొని కొత్త పెళ్లి కొడుకులు కొత్త అధికారులు వచ్చినట్టు వస్తారు. ఇక అంటే ఏమైనా అయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభం లేదు. అధికారులారా మేము చెప్తా ఉన్నాం, ఈనాడు ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో ట్యాక్సులు చక్కగా ఉన్నాయి, ఫిట్నెస్ చక్కగా ఉన్నాయి. ఈనాడు పర్యవేక్షణ లోపం వల్ల చాలా మటుకు ముసల్తానానికి వచ్చిన బస్సులను కూడా ఈనాడు సర్వీస్లకు పెడతా ఉంటారు. స్కూళ్ళల్లో బస్సులని కూరగాయలను ఎక్కించుకోవడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈనాడు స్కూళ్ళ మీద యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ నిల్. శ్రీకాకుళంలో బస్సులకు ఫిట్నెస్ అనుమతి తీసుకోవాలి. పలాస స్కూల్ బస్సులో విద్యా సంస్థల ఆ బస్సులో యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ ప్రాణాలతో చిరగాట మాడుతున్నారు. విద్యా సంస్థల ఆ బస్సుల్లో ఆ పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ బస్సులు ఏదైతే ఫిట్నెస్ లేవో వీటిని గ్యారేజ్ లో పెట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈనాడు ట్యాక్సులు చక్కగా ఉన్నాయి, ఈనాడు వెహికల్స్ చక్కగా ఉన్నది. కాబట్టి ఈనాడు పిల్లలకి ప్రాణాపాయం కలిగించేటటువంటి యాక్సిడెంట్ కూడా అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటాయి. కాబట్టి ఆ పిల్లల గురించి ఆలోచించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. పలాస జీవితంపల్లిలో ఉన్న కార్పొరేట్ స్కూళ్లకు సంబంధించి ఇక్కడ ఉన్న బస్సులు విద్యార్థులు ప్రయాణము ప్రమాదంగా ఉందని పలువురు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బస్సులు ఫిట్నెస్ అనుమతి కోసం ఇప్పుడు శ్రీకాకుళంకు మారిన వాహన తనిఖీల కార్యాలయంకు ఆ ఫిట్నెస్ కోసం వెళ్ళాలి. ఇక్కడ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ను పొందాల్సి ఉంది. కానీ ఇక్కడ కొందరు రాజకీయ అండతో స్కూల్ బస్సులకు ఫిట్నెస్ అనుమతులు లేవని సమాచారం. ఇక్కడ తనిఖీలు చేసే జాడలేదని సమాచారం. ఖచ్చితంగా ఈ విధంగా బస్సులుంటే వాటిని సీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం.